నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ పై హై టెన్షన్. కాసేపులో రిలీజ్ చేయనున్న చంద్రబాబు, పవన్. పార్టీ సీనియర్లతో చంద్రబాబు భేటీ. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల జాబితాపై చర్చ. నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. హాజరు కానున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్. వైసీపీకి ఎంపీ రఘురామ గుడ్ బై. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ జగన్ కు లేఖ. కాసేపట్లో ఏపీ బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ. పురంధేశ్వరి అధ్యక్షతన సమావేశం. సుక్మా జిల్లా బుర్కలంకలో ఎదురు కాల్పులు. మావోయిస్టు మృతి, కొనసాగుతున్న కూంబింగ్. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్క ఆనంద్ బాబు, గొట్టిపాటి రవి, అనగానితో సమావేశమయ్యారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడుస్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెప్తున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో 7 జాబితాలు విడుదల చేసింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులు వారేనని సంకేతాలు ఇస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కొందరికి బాగా పనిచేసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ఎక్కడా అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రకటించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అధినేతలు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తును దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీకి ఆసక్తి ఉన్న స్థానాలు కాకుండా మిగిలిన సీట్లలో కొన్నింటికి అభ్యర్థులను ప్రకటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్క ఆనంద్ బాబు, గొట్టిపాటి రవి, అనగానితో సమావేశమయ్యారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడుస్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లలో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఆ టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొన్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, ఎప్పుడో ఎదురు చూస్తున్న తెలుగుదేశం జనసేన తొలి జాబితాకు అయితే రంగం సిద్ధమైంది. కొద్ది క్షణాల్లో చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా 50 నుండి 70 సీట్లు జాబితా అయితే విడుదల చేసే అవకాశం ఉంది. జనసేన నుండి 15 నుండి 20 సీట్లు, అదేవిధంగా తెలుగుదేశం ఒక 50 సీట్లు స్పష్టంగా ఆల్రెడీ ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే పనిచేస్తున్న ముఖ్య నేతలను దృష్టిలో ఉంచుకొని, ఇన్ఛార్జీలను దృష్టిలో ఉంచుకొని ఆయా పార్టీలు అయితే కొద్దిసేపట్లో అయితే దాదాపు 50 నుండి 70 సీట్లకు అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత చర్చ నడుస్తున్న నేపథ్యంలో జనసేన తెలుగుదేశం పొత్తులు కొంతకాలంగా కొంత స్తబ్దత ఉంది. బీజేపీతో పొత్తు నేపథ్యంలో స్తబ్దత ఏర్పడిన నేపథ్యంలో ఈ రోజు మంచి రోజు ముహూర్తాన్ని నిర్ణయించుకొని ఆ స్తబ్దతను తొలగించేందుకు జనసేన అదేవిధంగా తెలుగుదేశం ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించేందుకు ఇప్పటికే చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కార్యాలయం ఉండవెల్లికి ఇప్పటికే బయలుదేరి వెళ్ళినట్టుగా సమాచారం అందుతా ఉంది. ఇక కొద్దిసేపట్లో అయితే తెలుగుదేశం జనసేన నుండి అయితే అభ్యర్థుల ప్రకటన జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆయా అభ్యర్థులు అయితే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశంలో అదేవిధంగా జనసేనలో కూడా అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠత అయితే నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా. కొద్దిసేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. సోని. ఎస్ రవిచంద్ర, మరి ఎన్ని గంటలకు టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది? 11 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. అయితే ఒక అరగంట అటు ఇటుగా ఇద్దరు నేతలు సమిష్టిగా అయితే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో తెలుగుదేశం అదేవిధంగా జనసేన ఇద్దరిద్దరు అభ్యర్థులను ప్రకటించడం, దాని మీద కొంత కార్యకర్తల్లో అయోమయం గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆ గందరగోళాన్ని తొలగించేందుకు బీజేపీకి ఏదైతే కోరుతుందో ఆ సీట్లను పక్కన పెట్టి మిగతా సీట్లపై కొంత స్పష్టతనిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే 50 నుండి 70 సీట్లను అయితే ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసి కొద్దిసేపట్లో అయితే ఈ సీట్లపై ప్రకటన చేసే అవకాశం ఉంది. సోని. ఎస్ రవిచంద్ర, మరి అలాగే ఎవరెవరు కలిసి ఉండవల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కలిసి ప్రకటించున్నారో దీనిపైన సమాచారం ఉందా? అయితే ఇప్పటికే అంటే ఆయా జిల్లాల్లో ముఖ్య నేతల పేర్లు, గతంలో కూడా ఇన్ఛార్జీలుగా ఉన్న పేర్లు పార్టీ నుంచి అయితే స్పష్టత వచ్చింది. ఆ నేపథ్యంలో ముఖ్య నేతల పేర్లు ఇప్పటికే ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు గుంటూరు జిల్లా నుండి నక్కా ఆనందబాబు, అదేవిధంగా పొందూరు నుండి దుడిపాల నరేంద్ర, అదేవిధంగా వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు వంటి ముఖ్య నేతల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. జనసేన నుండి కూడా తెనాల నుండి నాదెళ్ల మనోహర్, అదేవిధంగా ముఖ్య నేతలు ఆ పార్టీ నుండి కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సోని. ఎస్ రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్యమంత్రితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, గొట్టిపాటి రవి, అనఘనితో సమావేశమయ్యారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడుస్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెప్తున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు.
వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో 7 జాబితాలు విడుదల చేసింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులు వారేనని సంకేతాలు ఇస్తోంది. టీడీపీ జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కొందరికి బాగా పనిచేసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ఎక్కడ అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రకటించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేస్తే పార్టీ కార్యకర్తలు నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అధినేతలు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తును దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీకి ఆసక్తి ఉన్న స్థానాలు కాకుండా మిగిలిన సీట్లలో కొన్నింటికి అభ్యర్థులను ప్రకటించున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా ఎన్ని స్థానాలు ప్రకటించబోతున్నారు, దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ఏదైతే టీడీపీ జనసేన అధినేతలు ఇరువురు అధినేతలు కూడా ఈ రోజు తొలి జాబితా అనేది కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఎంతో ఉత్కంఠగా అయితే గనక ఇటు శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఆ యొక్క అభ్యర్థులకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో అభ్యర్థులను ఇప్పటికే పార్టీ కార్యాలయాలకి చేరుకోవాలంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. ఇప్పటికే ఇటు వైసీపీ చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థులను ప్రకటించడం కూడా జరిగింది. ఇంకా టీడీపీ జనసేన అధినేతలు కూడా ఇటు కసరత్తు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే ఇటు దాదాపు 70 నుంచి 80 సీట్ల వరకు కూడా ఉంటాయి అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక పార్లమెంటు స్థానాలపై కూడా రానున్న రోజుల్లో కొంత మేరకు కసరత్తు చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే బీజేపీ తోటి పొత్తు వ్యవహారం అనేది కూడా నడుస్తున్న నేపథ్యంలో ఒక కొలిక్కొచ్చిన అనంతరం కూడా ఇటు పార్లమెంటు స్థానాలపై కూడా ఫోకస్ పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎక్కువగా ఇటు చూసుకున్నట్లయితే కనుక ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఎక్కువ మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉభయ గోదావరితో పాటు విశాఖపట్నం సంబంధించినటువంటి చుట్టుపక్కల జిల్లాల్లో సైతం కూడా ఎక్కువగా ప్రకటించే అభ్యర్థుల్లో ఉంటున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. అయితే ఈ నెల 28 భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎక్కువ మంది కార్యకర్తలు తరలిస్తా ఉన్న నేపథ్యంలో కూడా ముందుగా ఈ యొక్క అభ్యర్థుల జాబితా అనేది కూడా విడుదల చేస్తా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు రంగంలోకి దిగేందుకు కూడా ఇటు టీడీపీ జనసేన అనేది కూడా బరిలోకి దిగుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా మంచి పాలన అందిస్తామంటూ కూడా ఇప్పటికే నాదెండ్ల మనోహర్ అదేవిధంగా అచ్చెన్నాయుడు కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ప్రకటించే ముందు కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిరువురు కూడా ముఖ్య నేతలతోటి కూడా దిశానిర్దేశించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆశావాహులు ఉంటారు. ఆశావాహులు ఎవరైతే అభ్యర్థి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా రాని పక్షంలో ఏదైతే పొత్తులో భాగంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటున్న దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిపై అందరూ కూడా సహకరించాలి అంటూ కూడా ఆ యొక్క పార్టీ ముఖ్య నేతలతో కూడా చర్చించడం కూడా జరిగింది. అయితే పార్టీ అధికారంలోకి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కనుక వారికి క్రియాశీలకమైనటువంటి పదవులు లభిస్తాయి అంటూ కూడా వారికి చెప్పడం కూడా జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ వాటికి సహకరించి అభ్యర్థులతో పాటు మమేకమై ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా కార్యకర్తలు క్యాడర్ అందరూ కూడా సహకరించాలి అంటూ కూడా ఇటు దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 11:45 అయితే కనుక మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క అభ్యర్థుల లిస్ట్ అనేది జాబితా అనేది కూడా విడుదల చేస్తా ఉన్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయానికి అయితే అభ్యర్థులు వచ్చి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మరి అభ్యర్థులు సైతం కూడా ఇటు ఒక కీలక సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తొలి జాబితా టీడీపీ జనసేన విడుదలతోటి ఇటు కేడర్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఆరంభం మొదలైంది అంటూ కూడా ఒక రకమైనటువంటి సంబరాలు చేసుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు విడుదలయ్యేటువంటి లిస్టుతో పాటు రానున్న రోజుల్లో కూడా బీజేపీతో పొత్తుతో అనంతరం కూడా మరికొన్ని జాబితా కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అయితే పార్లమెంటు స్థానాలపై కూడా రానున్న రోజుల్లో ఫోకస్ పెట్టనున్నట్టు కూడా ఉంది. థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది.
కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, గొట్టిపాటి రవి అనగానితో సమావేశమయ్యారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడుస్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో 7 జాబితాలు విడుదల చేసింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులు వారేనని సంకేతాలు ఇస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కొందరికి బాగా పనిచేసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ఎక్కడా అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రకటించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అధినేతలు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తును దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీకి ఆసక్తి ఉన్న స్థానాలు కాకుండా మిగిలిన సీట్లలో కొన్నింటికి అభ్యర్థులను ప్రకటించనున్నారు. టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితాలో ఎన్ని స్థానాలు ప్రకటించబోతున్నారు? ఏ స్థానాలు ఉండే అవకాశం ఉంది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, గొట్టిపాటి రవి అనగానితో సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్లలో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. అయితే ఎన్నికల కోసం సిద్ధం అవుతుంది అనుకోవచ్చు టీడీపీ, జనసేన. అయితే ఎన్నికల్లో బరిలోకి దింపడానికి అభ్యర్థుల్ని మరి కాసేపట్లో టీడీపీ, జనసేన అయితే ఒక నిర్ణయానికి వచ్చి కూడా 175 సీట్లలో కీలకంగా ఉన్న కొన్ని నియోజకవర్గ అభ్యర్థులను అయితే టీడీపీ, జనసేన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై అయితే ఈ యొక్క అభ్యర్థులను అయితే ప్రకటించే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇరు పార్టీలు క్యాడర్లో అయితే హై టెన్షన్ నెలకొంది. అయితే మొత్తానికి చూస్తున్నాం, రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపించడానికే నేను అడుగులు వేస్తానంటూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేసినా అలాంటి వ్యాఖ్యల్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా, ఇరు పార్టీలు ఇద్దరు కూడా కొద్ది రోజుల కిందటి నుంచి కూడా సమీక్ష అయ్యి కూడా ఎటువంటి కీలకమైన పార్టీ, ఎటువంటి కీలకమైన నాయకులు ముందు ఏ జాబితా విడుదల చేయాలి అంటూ కూడా కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క మీటింగ్లు అయితే ఏ పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు కూడా కీలకమైన నాయకులతో, అచ్చెన్నాయుడుతో, అట్లాగే ప్రతి ఒక్కరితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి కూడా ఈ యొక్క సీట్ల జాబితా విషయంలో అయితే క్లారిటీ తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి మరి కాసేపట్లో మంచి ముహూర్తం కాబట్టి కూడా
మరి కాసేపట్లో టీడీపీ జనసేన ఈ యొక్క పొత్తు విషయంలో ఏ అభ్యర్థుల్ని బరిలోకి దింపబోతున్నారు, రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులపై ఏ అభ్యర్థుల్ని, నియోజకవర్గం అభ్యర్థుల్ని బరిలోకి దింపబోతున్నారు అంటూ కూడా మరి కాసేపట్లో అయితే తెలియాల్సి ఉంది. అయితే మొత్తం టీడీపీ క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ హై టెన్షన్ నెలకొంది. అయితే గతం నుంచి కూడా ఈ యొక్క పొత్తు క్రమంలోనే ఎటువంటి అభ్యర్థులకి సీట్లు వస్తాయంటూ కూడా క్లారిటీ లేని నేపథ్యం అయితే కనబడుతుంది. అట్లాగే మరి కొద్దిసేపట్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అట్లాగే ఏదైతే ఈ యొక్క 175 సీట్లలో కొంత సీట్లు అయితే ప్రకటించే అవకాశం ఉన్నది. అట్లాగే బీజేపీతో కూడా పొత్తు కలిస్తే మాత్రం ఎట్లాగా ఈ యొక్క అభ్యర్థుల్ని సీట్ల విషయంలో ఎట్లా కేటాయిస్తారు అన్నది కూడా తెలియాల్సి ఉన్నది. ఏదైతే మరి కొద్ది రోజుల్లో కూడా బీజేపీతో కూడా క్లారిటీ ఉంటదంటూ కూడా తెలిసింది. అయితే క్లారిటీ ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క నిమిషంలో కొన్ని సీట్లను అయితే ప్రకటిస్తారంటూ కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇప్పటికే వైసీపీ పార్టీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను అయితే నియమించే పరిస్థితి కనబడుతుంది. ఇన్ఛార్జీలు నియమించి కూడా వాళ్ళైతే వాళ్ళ పనులు వాళ్ళు ఎలక్షన్ కోసం అయితే వాళ్ళదైన స్టైల్ కూడా ప్రజల్లోకి వెళ్తూ కూడా ఇన్ఛార్జీల పరిస్థితి అయితే వైసీపీ కనబడుతుంది. అయితే ఇప్పటికీ టీడీపీ జనసేన పార్టీల్లో ఎటువంటి ఇన్ఛార్జీలు లేకపోవడమే కాకుండా ఎటువంటి ఎమ్మెల్యే అభ్యర్థాన్ని కూడా చెప్పుకోవడానికి ఒక అభ్యర్థి కూడా లేకపోవడంతో కూడా పార్టీ క్యాడర్లో అట్లాగే బయటను కూడా రకరకాల అనుమానం అయితే వ్యక్తమయ్యాయి. అసలు పార్టీ సీట్లను ఎప్పుడు కేటాయిస్తారు, అసలు ఇప్పటికే ఆలస్యం అయిందంటూ కూడా సొంత పార్టీల్లోనే గుసగుసలు వినబడుతున్న నేపథ్యంలో ఈ రోజు మంచి ముహూర్తం కాబట్టి కూడా కాసేపట్లో ఈ యొక్క పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒక వేదిక పైన ఒక కీలకమైన నియోజకవర్గాలు అయితే కొన్ని నియోజకవర్గాలు అయితే ప్రకటించే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే బీజేపీ కూడా స్పష్టత ఎటువంటి పరంగా కూడా ఈ ఒక పొత్తు విషయంలోనే క్లారిటీ ఇవ్వకపోవడం అనేది కూడా చాలా అంటే ఎటువంటి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీలు వెళ్తాయి, అసలు ఏ పార్టీలు కలిసి పోటీకి వెళ్తాయి అనేది కూడా స్పష్టత లేని నేపథ్యంలో బీజేపీ ఇంకా ఒక వారం రోజుల తర్వాతే ఒక బీజేపీ, టీడీపీ, జనసేన ఈ యొక్క మూడు కలిసి వెళ్తాయా, బీజేపీ అసలు గ్రీన్ జెండా ఊపిందా వీళ్ళతో పొత్తులో వెళ్ళడానికి, అసలు ఎటువంటి పరంగా బీజేపీకి ఎన్ని సీట్లు కావాలి, అసలు అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని సీట్లు బీజేపీ ఆశిస్తుంది, అయితే ఎంపీ స్థానాలు ఎన్ని సీట్లు ఆశిస్తుంది బీజేపీ అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేని పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇది దృష్టిలో పెట్టుకొని కొంత సీట్లు అయితే మరి కాసేపట్లో అయితే విడుదల చేసే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే రానున్న ఎన్నికలను అయితే చాలా ప్రెస్టేజ్ కూడా చాలా ఏదైతే ఎట్లాగైనా సరే అభ్యర్థులు గెలిచే అభ్యర్థుల్ని పరుగులో ఉన్న అభ్యర్థులనే పెట్టాలి అంటూ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏదైతే ఉందో పవన్ నిర్ణయం కూడా అదే కనబడుతుంది. అయితే జనసేనకి కాస్త ఈ యొక్క తొలి జాబితాలో కొన్ని సీట్లు రానున్న నేపథ్యం, అయితే ఎక్కువ శాతం టీడీపీకే ఎక్కువ ఈ యొక్క సీట్లు అయితే కేటాయించినట్టు కూడా కనబడుతుంది. అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఈ యొక్క అభ్యర్థుల్ని ప్రకటించే నేపథ్యంలో పూర్తిగా మరి నిన్నటి నుంచి కూడా అచ్చెన్నాయుడు కీలకమైన నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి కూడా టీడీపీ పార్టీలోని కీలకమైన నాయకులతో భేటీ అయ్యి అసలు ఎట్లాగా ముందు మనం అడిగేస్తే ఎలా ఉంటుంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళతో స్పష్టత తీసుకుని కూడా ఈ యొక్క సీట్ల కేటాయింపు విషయంలో పవన్ కళ్యాణ్ తో అయితే భేటీ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొద్ది రోజుల కిందటి నుంచి కూడా ప్రతి ఒక్క జిల్లా తిరుగుతూ కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే విశాఖపట్నం, ఉత్తరాంధ్రాలు తిరుగుతూ కూడా పవన్ అయితే ఏదైతే క్లారిటీ లేని నియోజకవర్గాలు ఉన్నాయో నియోజకవర్గాల అభ్యర్థులతో కూడా మాట్లాడి పవన్ అయితే ఒక క్లారిటీ స్పష్టతలో అయితే పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకే క్లారిటీతో అయితే మరి కాసేపట్లో అయితే సీట్ల అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే వైసీపీ దూసుకువెళ్ళిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇన్ఛార్జీలు నియమించి కూడా ఇన్ఛార్జీలు పనులు చేసుకొని నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్తూ కూడా వైసీపీ మేము సిద్ధమే అంటూ కూడా వైసీపీ అయితే రంగంలోకి దిగింది. అయితే ఈ యొక్క పొత్తు క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీకి స్వస్థత రాని పరిస్థితి అయితే కనబడుతుంది. వారం రోజుల్లో బీజేపీ స్వస్థత కూడా వస్తుంది. ప్రజెంట్ అయితే టీడీపీ, జనసేన ఈ యొక్క పొత్తు క్రమంలో ఏదైతే అభ్యర్థులను అయితే మరి కాసేపులో రిలీజ్ చేసిన నేపథ్యంలో మొత్తం క్లారిటీగా కూడా పార్టీ వ్యక్తుల్లో అయితే క్యాడర్లు అయితే ఉత్సాహం అయితే మరి కాసేపులో వస్తుంది. అయితే కొంతమంది సీట్లు ఆశించి వాళ్ళకైతే రాలేని నేపథ్యంలో వాళ్ళకైతే ముందే ఇటుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మొదట ఎవరైతే ముందు నుంచి పార్టీలో కష్టపడి కూడా ఎటువంటి పరంగా కూడా
వాళ్ళకి సీటు యొక్క సిచ్యువేషన్స్ పరంగా రాకపోయిన నేపథ్యంలో వాళ్ళని ముందే బుజ్జిగించే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇరు పార్టీలు కూడా చాలా ధైర్యంగానే కూడా ఈ యొక్క పార్టీ అభ్యర్థులను అయితే ప్రకటించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చు. అయితే ముందు ఏదైతే ఈ యొక్క రెండు పార్టీల్లోని ఎటువంటి క్లారిటీ లేదు, సీట్లు ప్రకటిస్తే గొడవలు కూడా ఎక్కువ అవుతాయి, పార్టీ డిస్టర్బ్ అవుతుందని ఏదైతే టీడీపీ జనసేన ఏదైతే భయపడుతున్న క్రమంలో మొదటి నుంచి కూడా ఈ రోజుకైతే క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడింది. మొత్తానికి రానున్న ఎన్నికల్లో అయితే సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే జనాల్లోకి సభల్లో వెళ్తున్నారో అట్లాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ యొక్క తొలి జాబితాని అయితే విడుదల చేసి కూడా వీళ్ళు కూడా మేము సిద్ధం అంటూ కూడా రంగంలో దిగుతారంటూ కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు అయితే ఒకేసారి షేక్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ముఖ్య నాయకుల్ని ఈ రోజు తొలి జాబితాలో విడుదల చేయడానికి కాసేపట్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో తొలి జాబితాల్లో చాలా కీలకమైన వ్యక్తుల నియోజకవర్గాలు ఏవైతే నియోజకవర్గాలు బరిలోని గెలిచే నియోజకవర్గాలనే మొదట ప్రకటించే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికి ఇటుపక్క ప్రజలు కూడా ఏ టీడీపీ జనసేన పొత్తులో ఏ అభ్యర్థిని నిల్చోబెడతారంటూ కూడా ప్రజలు కూడా చూసే నేపథ్యం, అట్లాగే ఇటుక వైసీపీ కూడా తన అభ్యర్థులపై ఏ అభ్యర్థిని నిల్చోబెడతారంటే కూడా ఉక్కంతం కూడా ఎదురు చూసే పరిస్థితి అయితే కనబడుతుంది. అట్లాగే ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కాసేపట్లో ఏదైతే టీడీపీ జనసేన అభ్యర్థుల్ని తొలి జాబితా విడుదల చేసిన క్రమంలో చాలా క్యాడర్ లో హై టెన్షన్ అయితే నెలకొంది. మొత్తం ఏపీలో 175 నియోజకవర్గాల్లో మొత్తం ఏదైతే 5 సంవత్సరాల నుంచి టీడీపీలో జనసేనలో కష్టపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా అవుదాం అనే ఆశతో ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి ఆశించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, జనసేన నుంచి ఆశించిన ఎమ్మెల్యే అభ్యర్థులకి హై టెన్షన్ గా కనబడింది. అయితే కొద్ది రోజుల కిందటే ఇటీవల చిరు పార్టీలు అయితే క్లారిటీ ఇచ్చినా సరే కొంత ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశకు మాత్రం ఇంకా పార్టీ అధినేతలు మాకు ఆశ జాలి చూపిస్తారు, కరుణిస్తారు, మాకు సీట్లు ఇస్తారు అంటూ కూడా కొంతమంది అభ్యర్థులు ఏదైతే ఆశ పెట్టుకున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే క్లారిటీ అయితే రానున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇటుపక్క టీడీపీ జనసేన మరి కాసేపట్లో అధ్యక్షులు ఒకే వేదికపై సీట్లు తొలి జాబితాను విడుదల చేసిన క్రమంలో మరి ఒక వారం రోజుల తర్వాత బీజేపీతో కలిసిన తర్వాత బీజేపీకి ఎటువంటి అసెంబ్లీ సీట్లు కావాలి అంటూ కూడా అది ఒక దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క తొలి జాబితాని విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కో వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. మొత్తం 118 పేర్లతో జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, టీడీపీ జనసేన అభ్యర్థులు తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తున్నారు. ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్క ఆనందబాబు, గారపాటి రవి సమావేశం అయ్యారు. జనసేన టీడీపీ కూటమి అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఇరు పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటనే స్పష్టత వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నడుస్తుందని, పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీలు నేతలు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపై వచ్చే వారం కొలికి వచ్చే అవకాశం ఉందని, ఈలోగా ఇరు పార్టీల నుండి కొందరు అభ్యర్థులు ఎంపిక అయినా సరే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉద్దేశించారు. సోనీ, థ్యాంక్ యూ సతీష్.
టీడీపీ జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. మొత్తం 118 పేర్లతో జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, టీడీపీ జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. మొత్తం 118 పేర్లతో జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడుస్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెప్తున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లను అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొన్నట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, కొద్ది క్షణాల్లోనే ఈ జాబితా అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మొదట 50 నుండి 70 అనుకున్నా ఇప్పుడు దాదాపు 100 వరకు ఇరు పార్టీలు ప్రకటిస్తాయని అయితే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ముఖ్య నేతలతో భేటీ అయ్యి అనంతరం ఇప్పుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాదెళ్లమ్మ నారు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబు ఇంటికి చేరుకున్న ఇక కొద్ది క్షణాల్లోనే జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇరువురు జాబితాను అయితే ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్య నేతలు పోటీ చేసే టెక్కలి అచ్చెన్నాయుడు, అదేవిధంగా మంగళగిరి లోకేష్, కుప్పం చంద్రబాబు నాయుడు, తెనాలి నారాయణమ్మనవర్ వంటి ముఖ్య నేతల సీట్లన్నీ కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. సోనీ. ఎస్ రవిచంద్ర, మరి 118 చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించబోతున్న చంద్రబాబు, పవన్ కొన్ని స్థానాలపై అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఎందుకు? అయితే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ క్యాండిడేట్లను అయితే ప్రకటించకపోయినా ఏ స్థానాల్లో పోటీ చేస్తారని స్పష్టిస్తారని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లా దర్శి, అదేవిధంగా భీమవరం తను పోటీ చేసే ప్రాంతం, అదేవిధంగా రాజోలు, ఇలా ముఖ్యమైన తెనాలి ఇలాంటి కొన్ని సీట్లపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది జనసేన. క్యాండిడేట్లను అయితే ప్రకటించకపోయినప్పటికీ దర్శి ఇప్పటికే జనసేన అభ్యర్థిగా గరికపాటి వెంకట్ అక్కడ పనిచేస్తా ఉన్నారు. ఇలాంటి అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సోని. కొద్దిసేపట్లో వీటిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది సోని. ఎస్ రవిచంద్ర, మరి ఎవరిని ఎంపిక చేయకపోవడం, అలాగే బీజేపీతో సీట్ల సర్దుబాటు, నేతల బుజ్జగింపుల అనంతరం వీటిపై ప్రకటన రానుంది. ఎప్పటి వరకు ప్రకటన వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ బీజేపీతో మరో వారం రోజుల తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యకర్తల్లో, అదేవిధంగా నేతల్లో ఉన్న గందరగోళాన్ని, ఈ పొత్తులపై కూటమి మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ముందు స్పష్టత వచ్చేందుకే 100 సీట్ల వరకు జనసేన, తెలుగుదేశం కూటమి జనంలోకి వెళ్లేందుకు ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ నుండి ఇంకా ఒక వారం రోజులు వారి సీట్లు ఏదైతే కోరుతున్నారో వాటిని వదిలేసి
మిగిలిన వాటిని ప్రకటించాలని. అదిగాక బీజేపీ ఎక్కువగా పార్లమెంట్ సీట్లపై దృష్టి ఉంది, అసెంబ్లీ సీట్లపై కొంత దృష్టి లేదు కాబట్టి ముందు అసెంబ్లీ సీట్లను స్పష్టంగా విడుదల చేయాలని తెలుగుదేశం జనసేన భావిస్తా ఉంది. ఎందుకంటే అసలు పొత్తులపై కొంత మధ్యలో కొంత గ్యాప్ వచ్చి చర్చలు స్తబ్దతగా ముగిశాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని తొలగించేందుకే జనసేన తెలుగుదేశం కొద్ది క్షణాల్లో అయితే ఒక 100 వరకు సీట్లు అయితే ప్రకటన చేసే అవకాశం ఉంది. సోని. ఎస్ రవిచంద్ర, మరి ఎవరి కూటమిలో ఎక్కువ అభ్యర్థులు ఉన్నారు, ఏమైనా సమాచారం ఉందా? అయితే తెలుగుదేశం ఇప్పటికే దాదాపు 70 నుండి 80 సీట్లు ప్రకటన చేసే అవకాశం ఉంది. జనసేన 15 నుండి 20 సీట్లకు తన ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనే దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ కొన్ని సీట్లు అయితే కోరుకుంది. ఆ సీట్లను వదిలేసి మిగిలిన వాటిని ప్రకటించాలని తెలుగుదేశం జనసేన ఇప్పటికే ముందుగా ఫోన్ ద్వారా అదేవిధంగా ముఖ్య నేతలతో జరిపిన చర్చల నేపథ్యంలో స్పష్టతకు వచ్చిన తర్వాతనే ఈ సీట్లపై అయితే క్లారిటీ వచ్చింది. అయితే జనసేనకు తెలుగుదేశం స్థానాల్లో జనసేనకి ఇస్తే ఎలాంటి అసంతృప్తులు వస్తాయి, అభ్యర్థులు రాజీనామాలు అదేవిధంగా కొంత అలజడైతే రేగే అవకాశం ఉంది. ఇది కొద్ది క్షణాల్లో ముహూర్తం సమయం ప్రకారం 12 లోపు దీన్ని ప్రకటిస్తారు. సోని. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రవిచంద్ర.